అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రెండు కీలకమైన పరిణామాలు, అందులో ప్రధానమైనది తెలంగాణ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేసి తెలంగాణ సమ్మిట్కి ఆహ్వానించడం జరిగింది. సో మరి బాబు గారు ఆ సమ్మిట్కి వెళతారా వెళ్ళరా, వెళితే ఎటువంటి సంకేతాలు ఉంటాయి, వెళ్ళకపోతే ఏమని అనుకుంటారు అనే దాంతో పాటుగా మరొక కీలకమైన అంశం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విషయం తీసుకున్నా కానీ మరి ఆయన అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్న అర్థం కావట్లేదు. మీరు కనుక తీసుకున్నట్లయితే తెనాలిలో ఆ గంజాయి బ్యాచ్ని అప్పుడు పోలీసులు లాఠీతో కొట్టింది మొదలు అక్కడి నుంచి నిన్న పరకామండి చోరీ వరకు కూడా ఏదో చిన్న దొంగతనం అని చెప్పేసి అంటున్నారు. అంటే నేరస్తులనే ప్రోత్సహిస్తున్నారా? ఇక దానికి తోడు ఈ కల్తీ మద్యానికి సంబంధించిన కేసులో కూడా వీళ్ళన్నీ జోగి రమేష్ వైపే చూపిస్తున్న తరుణంలో అసలు వాళ్ళు అమాయకులు అని చెప్పేసి చెబుతున్న వైను, ఈ రెండింటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ తెలంగాణ సమ్మిట్కి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న ఏపీకి రావడం జరిగింది. సరే, మీడియాతో కూడా మాట్లాడారు, అది వేరే విషయం. సరే, బాబు గారిని ఆహ్వానించారు. సో ఇది ఎటువంటి ఇండికేషన్స్ ఇస్తుందంటారు? అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణకి పారిశ్రామిక పెట్టుబడులని రప్పించే ఉద్దేశంతో గ్లోబల్ రైజింగ్ తెలంగాణ అని చెప్పని ఒక సమ్మిట్ నిర్వహణ చేసుకుంటా ఉన్నారు. అవును. అలా చేసే క్రమంలో ఆ సమ్మిట్కి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి వారిని ఆహ్వానించారు. కొందరు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే వివిధ రాష్ట్రాలకి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టాలిన్ గారిని ఆహ్వానించడానికి వెళ్ళి కలిశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే రాజకీయాలకు అతీతంగా దేశం కోణంలో ఆలోచించినప్పుడు, అవును, ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండుండొచ్చు, ఇండి కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఐ కలిసిన ప్రభుత్వం. అవును, వీళ్ళు ఎన్నికల్లో అలయన్స్గా కంటెస్ట్ చేశారు. ఇవాళ కూడా మిత్రపక్షాలుగా కొనసాగుతూ ఉన్నారు. కరెక్ట్. ఇటువంటి ఇండి కూటమికి సంబంధించిన ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉండుండొచ్చు. కానీ తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందినట్టు. అవును. అంటే ఇవాళ దేశం అభివృద్ధి చెందాలి, దేశంలో కొన్ని రాష్ట్రాలు రాజకీయంగా మనతో విభేదించారు కాబట్టి వాటిని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు అని చెప్పని ఆలోచన చేయాల్సిన నెక్స్ట్ లేదు. కంట్రీ ఫస్ట్. అవును. ఇవాళ దేశంలో తెలంగాణ కూడా అంతర్భాగం. అవును. అటువంటి తెలంగాణ కూడా 100% అభివృద్ధి చెందాలి. ఇవాళ మనం చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ రాష్ట్ర విభజన జరిగే నాటికి మిగులు బడ్జెట్ పరంగా కూడా తెలంగాణ దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడింది. అంటే గుజరాత్ తర్వాత తెలంగాణనే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ఇవాళ ఒక అల్టిమేట్ డెస్టినీ ఉపాధి పొందాలి అనుకునే వాళ్ళకి ఆంధ్ర ప్రాంతం నుంచి మాత్రమే కాదు, మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అవును ఈవినింగ్ టైంలో వెళ్తే విజయవాడ నుంచి ఎంప్లాయీస్ ట్రైన్ అంటారు. అవును. విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ. ఆ ట్రైను ఈవినింగ్ 10:10కో సికింద్రాబాద్ రీచ్ 10:30 అవుతుంది. నేను ఒక ట్రైన్ గురించి చెప్తున్నా, కొన్ని పదుల సంఖ్యలో ట్రైన్స్ వస్తూ ఉంటాయి. ఆ ట్రైన్లో తూర్పు ప్రాంత రాష్ట్రాలు ఒరిస్సా, బెంగాలు ఇటు ప్రాంతం నుంచి ఉపాధి రీత్యా అంటే ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా, అవును, అలాగే చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులుగా కొన్ని వందల మంది ప్రతిరోజు వలస వస్తూ ఉంటారు. అవును. అంటే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన యువత ఉపాధికి హైదరాబాద్ ఒక అల్టిమేట్ డెస్టినీగా ఇప్పటికే మారుంది. అవును. ఇటువంటి హైదరాబాద్లో మరిన్ని పరిశ్రమలు రప్పించాలి అని చెప్పని, మరిన్ని పారిశ్రామిక పెట్టుబడిని ఆహ్వానించాలి అని చెప్పని రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేయడం కోసం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నానికి పూనుకున్నప్పుడు దానికి బలం చేకూర్చే విధంగా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వ ప్రముఖులు ఎటు తిరిగి రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేస్తారు. అవును. కానీ అదే వేదిక నుంచి
ఇరుగు పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యి తెలంగాణలో ఉన్న వనరుల గురించి, ఇక్కడ ప్రభుత్వ పాలన గురించి, వీళ్ళ పాలసీస్ గురించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఎంత సురక్షితం అన్న అంశాలని వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా ప్రమోట్ చేయగలిగినప్పుడు అది దేశీయ పారిశ్రామికవేత్తలకే కాకుండా అంతర్జాతీయంగా వచ్చే పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకు కూడా ఒక సరైన బలమైన సంకేతం పంపించినట్టు అవుతుంది. అవును. ఈ లక్ష్యంతో మన రీసెంట్గా విశాఖపట్నంలో జరిగిన నవంబర్ 14-15 తారీఖుల్లో అవును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన పెట్టుబడిదారుల సదస్సు చూసాం మనం. ఆ సదస్సుకి కేంద్ర ప్రభుత్వం నుంచి సీనియర్ మంత్రులు హాజరయ్యారు. అవును. అలాగే రేపు తెలంగాణ ప్రభుత్వం సంకల్పిస్తున్న ఈ కార్యక్రమంలో కూడా మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరెవరు హాజరవుతున్నారు, అలాగే వీళ్ళు ఆహ్వానిస్తున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరెవరు హాజరవుతున్నారు అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం చాలా కీలకం. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యం. అవును. తెలంగాణ గురించి ఆయన పరిపాలించిన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కూడా పార్ట్ అండ్ పార్సిల్. కాబట్టి వాళ్ళ తెలంగాణ నేడు ఈ అభివృద్ధి చెందున్న ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా నాటి ఆయన కంట్రిబ్యూషను ఎవరు కొట్టేలేంది. అదే అంశాన్ని నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. పాలకుడుగా అక్కడ ప్రజలతోటి, ప్రాంతంతో సుదీర్ఘకాలం ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ రోజుకి ఆయన ఇల్లు హైదరాబాద్లోనే ఉంది. ఇప్పుడు అమరావతిలో ఒక రెంటెడ్ హౌస్లో ఆయన ఉంటున్న సొంత ఇల్లు నిర్మాణం ఇప్పుడు జరుగుతూ ఉంది. అవును. ఆయన రాజకీయ ప్రస్థానం చంద్రగిరిలో నెగ్గిన తర్వాత 1978లో శాసనసభ్యుడిగా హైదరాబాద్ అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు దాదాపుగా 47 సంవత్సరాలు హైదరాబాద్ తోటి అనుబంధం ముడిపడి ఉంది ఆయనకి. ఇక్కడ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల ఆయనకు ఒక స్పష్టత ఉంది. ఇక్కడ ఉన్న వనరుల పట్ల ఒక స్పష్టత ఉంది. అలాగే బెస్ట్ అండ్ సీనియర్ మోస్ట్ పాలిటీషియన్గా ఆయనకున్న అనుభవం రీత్యా, పరిజ్ఞానం రీత్యా ప్రభుత్వ పరంగా ఎటువంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తే ఏ పారిశ్రామికవేత్తని, ఏ రంగాలని ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు అన్న అంశాలు కూడా ఆయనకు ఒక స్పష్టత ఉంది. అవును. ఈ నేపథ్యంలో నేను అనుకోవటం ఆయనకి ఎంతో అనుబంధం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే ప్రభుత్వంతో అనుబంధం కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం తెలంగాణకి పెట్టుబడులని ఆకర్షించే లక్ష్యంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి గౌరవప్రదంగా ఆయన ఆహ్వానించినప్పుడు నేను అనుకోవటం 100% ఆయన ఆహ్వానాన్ని మన్నిస్తారని, ఆయన పాల్గొంటారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉందాం, తెలుగువారు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలి, తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువారి క్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డ పార్టీ, తెలుగువారి సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డ పార్టీ. ఆయన పాజిటివ్ మైండెడ్ కదా. కాబట్టి తెలుగువారు ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి చెందాలి అని చెప్పని ఆయనతోటి రాజకీయంగా పూర్తిగా విభేదిస్తున్న కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో కూడా అదే సంకల్పించేవారు. అటువంటప్పుడు ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన్ని గుర్తించి గౌరవించి ఆహ్వానించినప్పుడు ఇక్కడ ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాడు జరిగిన కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ ఓటుకు నోటు అంశంలో కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక పూర్తి స్థాయి వైరుధ్యం నడిచింది. అది చివరికి ఒక వైరంలాగా పరిణమించింది. కరెక్ట్. అటువంటి స్థితిలో కూడా అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించిన మేరకు కేసీఆర్ గారు కూడా అక్కడ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా వచ్చి వారే చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించిన మేరకు నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఆ సమావేశానికి హాజరవుతారని అనుకుంటున్నా. అలాగే ఆయనకున్న అనుభవం, ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం, అలాగే అక్కడ ఉన్న రిసోర్సెస్, ప్రభుత్వపరమైన పాలసీసు, వీటి గురించి చాలా బలంగా తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం ఎంత సురక్షితం అన్న అంశాలను కూడా ఆయన విడమర్చి పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకు కూడా విడమర్చి చెప్పగలుగుతారని చెప్పని అనుకుంటున్నా. ఆయన స్థాయి నాయకుడు, ఈ ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు,
ఇక్కడ ప్రాంతాన్ని, ప్రజలని, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని కూడా ప్రమోట్ చేస్తూ ఆయన కనుక ఆ సమావేశంలో పాల్గొంటే అది 100% తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్గా మారుద్ది. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది, మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, మరింతగా ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా ఈ కలయిక, ఈ సమావేశం 100% ప్రయోజనకారిగా, ప్రోగ్రెసివ్గా, ప్రాస్పెక్టివ్గానే ఉంటుందని చెప్పని అనుకుంటున్నాను నేను. అయితే రాజేష్ గారు, ఈ సమ్మిట్కి ఇప్పుడు చంద్రబాబు గారేమో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. సో రాజకీయపరమైన అంశాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నా ఇప్పుడు సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశారు కదా. అవును. అంటే అక్కడ రాజకీయ వైరుధ్యాలను పక్కకు పెట్టి తాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు, సహకారం కూడా తెలంగాణ అభివృద్ధిలో కీలకం, అవసరమని భావించే రాజకీయాలకు అతీతంగా మరి నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు హాజరు కాలేకపోవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర మంత్రులు హాజరవుతారు. అంటే అక్కడ అలా హాజరు అయిన నేపథ్యం చూసినప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉండే ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో ఉండే ఈ అనుబంధం రీత్యా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ఇక్కడ సుదీర్ఘ అనుబంధం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల కోసం అని చెప్పని నేను ఒక పార్టీలో ఉన్నా, వాళ్ళు ఇంకొక పార్టీ కదా అని చెప్పని పార్షియాలిటీతోటో ఇంకొకటో నేరో మైండెడ్నెస్ అంటారు. అటువంటి దృక్పథాన్ని అలవర్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయన డెఫినెట్గా హాజరవుతారు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తారని చెప్పని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఆయనకి ఏదైనా కాన్వర్ట్ అపాయింట్మెంట్స్ ఉండి ఆయన అమరావతిని వదలలేని పరిస్థితులు ఏదైనా తలెత్తితే తప్ప ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ఆయన వైపు నుంచి ఆ కార్యక్రమానికి హాజరవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన వైపు నుంచి ఒక మాట సాయం ద్వారా దోహదం అవుతుంది అని అంటే 100% ఆయన వైపు నుంచి ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందని చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఇక దాని తర్వాత మరొక అంశం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘ ప్రెస్ మీట్లు అండి, 3 గంటలు పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో షాకింగ్ ఏంటి అంటే చోరీ, పరకామణి చోరీ, చిన్న చోరీ, దాన్ని పట్టుకుని సాగదీస్తున్నారు, అది ఇది అన్నారు. అది ఎంత షాకింగ్ అంటే ఏం మాట్లాడుతున్నారు, ఈయన మాజీ సీఎం కదా. ఇప్పుడు ఆ రోజు తెనాల్లో ఎవరైతే కొంతమంది గంజాయి మొక్కున్నారో వాళ్ళని పోలీసులు బహిరంగంగానే శిక్షించారు. అంటే ఇట్లాంటి పరిణామాలు ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ఉంటాయని ఇండికేషన్ కోసం. దాన్ని కూడా సరే అది చట్టబద్ధంగా ఉందా లేదా అనేది సెకండరీ, దాని అక్కడ పరామర్శ కావచ్చు, అలాగే ఇక్కడ ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో జైలు పరామర్శలు కావచ్చు. ఎందుకని నేరస్తులనే పదే ఆయన వెనకేసుకొచ్చినట్లుగా జనాలకు సంకేతం వెళ్ళట్లేదంటారా? ఇప్పుడు తాజాగా ఈ నకిలీ మద్యానికి సంబంధించిన కేసులో కూడా మరి వీళ్ళన్నీ సాక్ష్యాధారాలు సిట్టు సేకరిస్తున్నది చూపిస్తుంటే మొత్తం జోగి రమేష్ అన్నట్లుగా ఉంది. ఆయన అమ్మవారి దగ్గర ప్రమాణం అది అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి అసలు వీళ్ళ ఆలోచన విధానం మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు మీరు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారి నేతృత్వంలో చాలా సుదీర్ఘకాలం అక్కడ పరిపాలన జరిగింది. అవును. అంటే ఆయన కానీ ఆయన సత్యమణి రబ్రీదేవ్ గారి నేతృత్వంలో ఆనాడు లాలూ గారి కుటుంబం, ఆయన బావమరుదులు, అలాగే ఆయన అనుచరగణం, వాళ్ళు సాగించిన పాలన, వాళ్ళు సృష్టించిన ఆటవిక సంస్కృతి, నాడు సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు, అక్కడ పెరిగిపోయిన నేర స్వభావం, ఇవన్నీ చూసిన తర్వాత 2 దశాబ్దాలు పట్టింది మళ్ళీ బీహార్ ప్రజలు ఆ జంగిల్ రాజ్ అనే పదం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నాటి ఆటవిక రాజ్యాన్ని, పాలన్ని, నాటి నాయకులని, వాళ్ళ సంస్కృతిని ఈ ఎన్నికల్లో కూడా అక్కడ ప్రజలు ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అవును. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆనాడు బీహార్లో లాలూ కుటుంబం ద్వారా ఏ సంస్కృతిని అయితే పెంచి పోషించారో అదే సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన కూడా అవలంబిస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో చూసాం మనం, లాలూ గారి తనయుడు తేజస్వి యాదవ్
తాను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఇంకొక విషయంలో కూడా పోలికుంది. లైక్ బీహార్, ఆంధ్రప్రదేశ్ కూడా కులపరమైన విభజనతో సమాజం వర్టికల్గా చీలిపోయి ఉంటుంది. ఓకే. అక్కడ కూడా లాలు కుటుంబాన్ని ఆదరించే సామాజిక వర్గాలు ఉన్నాయి, వాళ్ళ ఆదేశాలే శిరోధార్యంగా పాటించే అనుచరగణం ఉన్నారు. అచ్చా. ఎక్కడ లాలు సభ జరిగినా, తేజస్వి సభ జరిగినా ఇక్కడ మనం చూస్తున్న రప్ప లాంటి స్లోగన్సే అక్కడ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటది. ఇదే ఉన్మాదం, ఇదే సైకో ఫ్యాన్సీ అక్కడ కూడా ఉంది. కానీ ఆ బలము అనుచరగణము ఎంత స్థాయి వరకు, వాళ్ళు ఒక పోటీ ఇవ్వగలిగే స్థాయి వరకు, కానీ విజయం సాధించలేకపోతున్నారు. 20 సంవత్సరాల తర్వాత కూడా, 5 ఎన్నికల తర్వాత కూడా ప్రజలు ఆనాటి పాలనని, ఆనాటి విశ్వ సంస్కృతిని మరొకసారి రప్పించుకోవడానికి, ఆదరించడానికి సిద్ధంగా లేరు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన చుట్టూ ఎవరు చేరుతున్నారు, ఎవరిని ఆయన సమర్థిస్తున్నాడు, ఎందుకు 2019లో 151 స్థానాలతోటి నెగ్గించిన ప్రజలు 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు ఆయన పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని స్థితికి ఆయన పరిమితం చేశారు. 1978 నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తున్న పులివెందుల నియోజకవర్గం ఎన్నికలకు ముందు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చదువుకున్న వ్యక్తులు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ దక్కించారు. ఆయన స్వయంగా పోటీ చేసిన ఎన్నికల్లో ఆయనకు విజయం దక్కితే దక్కుండవచ్చు. కానీ ఇక్కడ మీ పాలన పట్ల, మీ విధానాల పట్ల మా నిరసన ఇది అని చెప్పని చదువుకున్న వ్యక్తులు వాళ్ళ నిరసన తెలియజేశారు కదా. మేము మీతో విభేదిస్తున్నాం, మీరు అనుసరిస్తున్న రాజకీయపు పోకడలు, మీ పాలనా విధానాలతో మేము ఏకీపించడం లేదు అని చెప్పని వాళ్ళ నిరసన ఓటు రూపంలో వ్యక్తం చేశారు కదా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే కళ్ళ ముందు బీహార్ అనుభవం కనిపిస్తున్నా తన వైఖరి మార్చుకోవడానికి అతను సిద్ధంగా లేడు. కారణం ఏంటి అంటే ఆయన నేర స్వభావాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. అంటే ఆయన ఏమనుకున్నా అంటే నేను ఎంత అగ్రెసివ్గా ఉంటే నా శ్రేణులు అంత అగ్రెసివ్గా ఉంటారు అనుకుంటున్నారు. సమాజం అగ్రెషన్ను కోరుకోదు. సామాన్యుడు తాను ప్రశాంత పరిస్థితిలో జీవనం సాగించాలి అనుకుంటాడు. తన బిడ్డలు మెరుగైన సమాజంలో జీవించాలి అని కోరుకుంటారు. అవును. బెటర్ సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి, బెటర్ లివబుల్ కండిషన్స్ ఉండాలి, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి. మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు బెటర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండాలి, బెటర్ పర్చేసింగ్ పవర్ ఉండాలి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇవి కోరుకుంటాడు సామాన్యుడితో పాటు పీస్ఫుల్ సొసైటీ ఉండాలి. ఇలా చెప్పింది అదే బెటర్ లివబుల్ కండిషన్స్. మనిషి బతకటానికి అనువైన వాతావరణం ఉండాలి. అవును. అంతేగాని ప్రతిరోజు రేపు మేము వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టు నరుకుతాము, ఇవి సామాన్యుడికి అవసరం లేదు. అవును కదా, కోరుకోవట్లేదు. ఇవాళ ఏ రాజకీయ పక్షంలో, ఏ రాజకీయ పార్టీని అభిమానించే కార్యకర్త అయినా ఎండ్ ఆఫ్ ది డే అతనికి ఒక కుటుంబం ఉంటుంది. అవును. అతనికి పిల్లలు ఉంటారు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. అంటే ఇవాళ రాజకీయ పార్టీ ఆ ఎమోషన్లో ఏ స్టేట్మెంట్లు ఇచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత నా పిల్లలు చదువు సంధ్యలు అవసరం లేదు, నా పిల్లలు గాలి తిరుగులు తిరిగినా పర్వాలేదు, నా పిల్లలు ఈ కత్తులు పుచ్చుకొని నరుక్కున్నా పర్వాలేదు అని చెప్పి నా తండ్రి కోరుకుంటాడా? కోరుకోరుగా. చాలా మంది ఏం చెప్తారు, అరే మేమేదో మా జీవితాలు ఎట్లా అయిపోయినాయిరా, మీ జీవితాలు మాలాగొద్దు, అవును మీరు చదువుకోండి, మీరు మంచి కెరీర్ ఏర్పాటు చేసుకోండి, మాకన్నా మెరుగ్గా బతకండి, మీరు ప్రశాంతంగా బతకండి అని చెప్తారు. కరెక్ట్. సమాజం కోరుకునేది ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి తను రిలీజ్ కావటంలా తన శ్రేణులను కూడా రిలీజ్ అవ్వనివ్వటంలా అయిన ప్రజలు వాళ్ళ ఓట్ బ్యాంక్ చేసేసుకున్నారు. అవును, చేసుకున్నారు. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డికి 51% వచ్చి, తెలుగుదేశంకి 39.5% వచ్చినాయి, జనసేనకి 5.9% వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి <1% వచ్చింది. 0.8 వచ్చింది. అంటే ఇవాళ ఇవన్నీ కలుపుకుంటే కూడా మేబీ 46-47 వరకు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసినా కూడా 2019లో జగన్మోహన్ రెడ్డికి 51% ఆధిక్యత దక్కింది. కానీ అదే ప్రజలు కదా
మరి 2024 ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి 57% వీళ్ళకి అతను 39.5% పరిమితం చేశారు. అవును. అంటే ఇక్కడ 100% పాళ్ళు ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రదర్శించిన లాయల్టీ ఆ పెండ్యులం ఇటువైపు షిఫ్ట్ అయింది. కారణం ఏంటి అంటే అతను ఎంచుకున్న విధానాలు, వాళ్ళ అవలంబిస్తున్న పాలసీస్, వాళ్ళ శ్రేణులు వ్యవహార శైలి, వాళ్ళ నాయకుల తీరు, వాళ్ళ ఆక్రమణలు, అరాచకాలు, అవినీతి, దాడులు, దౌర్జన్యాలు, వీటిని సమాజం పరిగణలోకి తీసుకోవట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను యంగ్స్టర్ని, 53 ఏళ్ళు వచ్చి కూడా ఇంకా యంగ్స్టర్ ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. నేను యంగ్స్టర్ని, నన్ను అనుసరించే శ్రేణులు అంటే నాలో ఉన్న ఫైర్ని చూసి నన్ను అనుసరిస్తున్నారు అనుకుంటున్నాడు. ఫైర్ని చూసి అనుసరించరు. ఫైర్ని చూసి అనుసరించే వాళ్ళు రేపు ఎండ్ ఆఫ్ ది డే అంటే అగ్నికీలల చుట్టూ తిరిగే శలభాలు అంటారు. మిడతల్లాంటివి ఆ మండుతున్న అగ్ని చుట్టూ తిరుగుతాయి. కానీ ఏమవుతాయి, ఆ అగ్నిలోనే పడి ఆహుతి అయిపోతాయి. అవును. ఆహుతి అవ్వటానికి అమాయక యువత మీ వెనక ర్యాలీ అవ్వచ్చు, కానీ ఆ తల్లిదండ్రులు దాన్ని కాదు కోరుకునేది. వాళ్ళ ఇంటి పక్కన ఇంకో కుటుంబానికి సంబంధించిన పిల్లలు వాళ్ళు చదువుకొని వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకుంటా ఆ కుటుంబం ప్రశాంత పరిస్థితిలో జీవనం సాగిస్తూ ఉంటే తమ పిల్లలు మాత్రం ఈ కత్తులు పుచ్చుకొని చిందులు వేసుకుంటూ తిరగాలని చెప్పని ఏ తల్లిదండ్రి కోరుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్కృతే కాపాడబడాలి అని కోరుకుంటున్నాడు, దాన్ని ప్రోత్సహించాలి అనుకుంటున్నాడు. మీరు ప్రస్తావించినట్టు తెనాలి ఐతానగరు ఆ గంజాయి సేవించి కానిస్టేబుల్ మీద దాడికి ప్రయత్నించిన వాళ్ళని అక్కడ పోలీసులు బహిరంగంగా శిక్షించిన ఇష్యూని ఇతను ఒక రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం చేశాడు. నేనేదో పోలీసుల మీద దాడికి ప్రయత్నం చేస్తున్నాను, ప్రభుత్వాన్ని పోలీసుల్ని ఎండగడుతున్నాను అని చెప్పని అనుకున్నాడు తప్ప అదే సందర్భంలో ఈ వైఖరి ఈ రోజు కొత్త కాదు కదా. 2019 ఎన్నికలకు ముందు కూడా కడప గడ్డ మీద బహిరంగ సభలో ప్రసంగిస్తే ఏమన్నాడు, వివేకం చిన్నాయన్ని ఎవరు చంపారనేది చనిపోయిన చిన్నాయనికి తెలుసు, పైన దేవుడికి తెలుసు. మా కుటుంబంలో అవినాషే చిన్నపిల్లోడు, అటువంటి చిన్నపిల్లోడిని నా చెల్లెళ్ళిద్దరూ అతనే దోషి అంటున్నారు. వాళ్ళంటలా సిబిఐ అంది ఇతని ప్రమేయం ఉంది అని చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు సిబిఐ చెప్పింది అతని ప్రమేయం ఉంది అని చెప్పని, డబ్బు నాకు ముట్టింది అని చెప్పని అప్రూవర్ చెప్పాడు. అతని దగ్గర నుంచి డబ్బు సిబిఐ రికవర్ చేసుకుంది. స్పష్టమైన సాంకేతిక సాక్ష్యాధారాలతో సహా అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని సిబిఐ నిర్ధారణ చేసింది. సుప్రీంకోర్టు వరకు అతనుకున్న అన్ని అవకాశాలు వినియోగించుకున్నా కూడా అతని ప్రమేయం నిర్ధారణ అయిన నేపథ్యంలో అతని వాళ్ళ బెయిల్ మీద ఉన్నాడు. తన చిన్నాన్నని చంపిన కేసులో అక్యూజ్డ్ని అమాయకుడు అని చెప్పి నేను సర్టిఫై చేస్తా ఉన్నాడు. అదే కదా. ఇప్పుడు అదే సందర్భంలో 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమి ఎదుర్కొన్న తర్వాత అప్పటికైనా సరే ఏ నాయకుడైనా సరే తన వ్యవహార శైలిని పునఃసమీక్షించుకోవాలి, చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ పునఃసమీక్ష అనే ప్రస్తావనే లేకపోగా అదే వైఖరిని మరింతగా విస్తృతపరుస్తూ ఉన్నాడు. మీరు గమనించుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? పోలింగ్ రోజు ఈవీఎం బద్దలు కొట్టి అక్కడ అరాచకాలకి, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళని గృహ నిర్బంధం చేస్తే, గృహ నిర్బంధం నుంచి కూడా పారిపోతే, చివరికి న్యాయస్థానాలను ఆశ్రయించినా కూడా న్యాయస్థానాల్లో కూడా వెసులుబాటు దక్కని నేపథ్యంలో అప్పుడు అతనుగా సరెండర్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు, అతను జైలుకి వెళ్ళాడు. అటువంటి వ్యక్తిని పరామర్శించి అక్కడ రిగ్గింగ్ జరుగుతుంటే అడ్డుకుంటే తప్పేముంది? అది బోని పరామర్శ. అంటే ఇవాళ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కోసం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్న ఒక రాజకీయ పక్షానికి అధినేతగా అయ్యి ఉండి దాదాపుగా 16 సంవత్సరాలుగా చట్టసభలకు ఎన్నికవుతూ వస్తూ ఒక టెన్యూర్ ఎంపీగా, ఒక టెన్యూర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఒక టెన్యూర్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు శాసనసభ్యుడిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషన్ ద్వారా నిర్వహణ జరుగుతున్న రాజ్యాంగబద్ధ ప్రక్రియ ఎలక్షన్, ఆ ఎలక్షన్లో ఈవీఎంను బద్దలు కొట్టడాన్ని ఇతను సమర్థిస్తున్నాడు. అలా బద్దలు కొడితే తప్పేం కాదు అంటున్నాడు. అంటే ఇటువంటి వ్యక్తి, ఇటువంటి నాయకుడు, ఇటువంటి పార్టీని అసలు ఎలక్షన్ కమిషను గుర్తింపు రద్దు చేయాలి. ఎందుకంటే వాళ్ళ
రాజ్యాంగ ధిక్కరానికి ఇతను పాల్పడతా ఉన్నాడు. రాజ్యాంగ వ్యవస్థ ఇంటెగ్రిటీని అవమానపరుస్తూ ఉన్నాడు. ఎన్నికల ప్రక్రియని అపహాస్యం పాలు చేస్తూ ఉన్నాడు. హింసని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎన్నికలలో ఈ దౌర్జన్యాలు ఈవీఎంలు బద్దలు కొట్టడం అనేది చాలా సహజం అని చెప్పని జనరలైజ్ చేస్తూ ఉన్నాడు జరుగుతున్న నేరాన్ని. ఆనాటి నుంచి మీరు ఏ సందర్భంలో సరే వల్లభనేని వంశీని అతని అకృత్యాల గురించి ప్రజలకు అవగాహన ఉంది. అతను పంచిన దొంగ ఇళ్ల పట్టాల గురించి అవగాహన ఉంది. అవును. అతని ఆధ్వర్యంలో జరిగిన ఆస్తుల బదలాయింపుల గురించి అవగాహన ఉంది. అతని ఆధ్వర్యంలో జరిగిన సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం గురించి అవగాహన ఉంది. ఇన్ని ఉన్నా అతను జైల్లో ఉంటే ఆ జైలు దగ్గరికి వెళ్ళి జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి అందగాడు ఈ సొల్లు కూతలు పక్కకు పెడదాం, కేసు విచారిస్తున్న సిఐని, అవును, ఈ సిఐ 1.5 year రిటైర్ అయిపోతాను అంటున్నాడంట. రిటైర్ అయిపోయినా సరే రేపు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలున్నా ఈడ్చుకొచ్చి బట్టలోడ తీస్తామని చెప్పని మాట్లాడాడు. అంటే డ్యూటీలో ఉండి ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న ఆ కేసు విచారిస్తున్న ఇన్స్పెక్టర్ని బహిరంగంగా మీడియా సమక్షంగా బెదిరించాడు. ఇది 100% ఆక్షేపణీయమైన వ్యవహారం. ప్రభుత్వం చట్టపరంగా అతని మీద కేసు నమోదు చేయాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసి చూడనట్టు చాలా విషయాలు వదిలేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ నా ఆక్షేపణ ఏంటి అంటే అతను 11 కేసుల్లో బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ 12 సంవత్సరాల 2 నెలల 13 రోజులుగా అతను బెయిల్ మీద కొనసాగుతూ ఉన్నాడు. ఆ బెయిల్ కండిషన్స్ ఏంటి? చట్టబద్ధుండే జీవిస్తా, విచారణకు సహకరిస్తా, సాక్షులను ప్రభావితం చేయను, ఈ విధమైన కండిషన్స్కి లోబడి బెయిల్ తెచ్చుకున్నాడు. నువ్వు అలా బెయిల్ తెచ్చుకొని ఇవాళ విచారణ సంస్థలని విచారణాధికారులని బెదిరిస్తా ఉన్నావు. అలా బెదిరించుతున్న నేపథ్యంలో 100% ఇతని వ్యవహార శైలిని సిబిఐ కోర్టులో ప్రభుత్వం ఛాలెంజ్ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేయాలి. మేము మా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఉంటే, మేము కేసులు విచారణ చేస్తూ ఉంటే మమ్మల్ని ఇతను బెదిరిస్తున్నాడు. ఇతను సమాజంలో మసలటానికి వీల్లేని, మనగలగటానికి వీల్లేని నాయకుడు. ఇతన్ని ఖచ్చితంగా జైలు పాలు చేయండి, ఇతను తనకి దక్కిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సుమోటోగా కేసు ఫైల్ చేయాలి. ఇక మొన్నటి ప్రెస్ మీట్ చూసాం మనం. తిరుపతి కల్తీ నెయ్యి విషయాన్ని జనరలైజ్ చేస్తా ఉన్నాడు, పరకామణి దొంగతనాన్ని జనరలైజ్ చేస్తా ఉన్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి అమాయకుడు, గాంధేవాది, ఉదార స్వభావుడు, శాంతమూర్తి, దాన ధర్మాలు ఇతోధికంగా చేసే నాయకుడిని అరెస్టు చేస్తే మావోయిస్టులు పుట్టుకొస్తారు అని చెప్తున్నాడు. సమాజం నుంచి అటువంటి వాటిని కోసం నక్సలైట్లు పుట్టుకొస్తారు అని చెప్పని. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు వీళ్ళ పాలనా హయాంలో, పిల్లి అనంతబాబు. అతను స్వయంగా తన డ్రైవర్ని చంపాను అని చెప్పని ఎస్పీ దగ్గర కన్ఫెస్ అయ్యాడు. అటువంటి వ్యక్తిని బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళ శ్రేణులు పూలజల్లులతోటి ఆహ్వానించి ర్యాలీలు మామూలు కాదు, ఊరేగింపులు తీస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి అతన్ని పక్కన పెట్టుకొని కార్వాన్లు అతను ఉంచుకొని అతని ఎన్నికల ప్రచారాలకు తిరిగాడు. అంటే ఈ విధమైన వైఖరిని ప్రదర్శిస్తా నువ్వు ఎవరైనా చంపు, ఏ దోపిడీలైనా చేయి, ఏ దౌర్జన్యాలైనా చేయి, ఏ భూములైనా ఆక్రమించు, ఏ మైనింగ్ వనరులైనా కొలగొట్టు, ఎంతటి విశృంఖలతోనకైనా నువ్వు పాల్పడు, నా పార్టీలో నా జెండా పుచ్చుకొని నన్ను జిందాబాద్ అన్నావు అని అంటే నేను నీ రెస్క్యూకి వస్తా, నీ నేరాలని అవి నేరాలే కాదని చెప్పని నేను చెప్తా. సమాజంలో ఇవన్నీ చాలా జనరలైజ్డ్ ఇష్యూసే తప్ప వీటి కోసం చట్టాన్ని ప్రయోగించాలా, వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా అని చెప్పని నేను మీకు మద్దతుగా నిలుస్తానని చెప్పని ఒక సంకేతాన్ని పంపిస్తున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, చట్టాన్ని కాపాడాలి, చట్టబద్ధంగా జీవించాలి అనుకునే వాళ్ళు ఒక వర్గంగా, చట్ట విరుద్ధంగా చట్టాన్ని ధిక్కరిస్తూ సమాజం మీద, సమాజానికి ఒక రాచపుండులాగా మారి బతకాలి అనుకుంటున్న వర్గం ఇంకో పక్క తయారవుతా ఉన్నారు. ఇటువంటి వర్గం నాకుంటే చాలు అనుకుంటున్నాడు. నేను ఇటువంటి వర్గానికి నాయకుడిని అని చెప్పని తనను తాను పోర్ట్రేట్ చేసుకుంటా ఉన్నాడు. మొన్న చూసాం మనం ఈ నకిలీ మద్యం విషయంలో కూడా జోగి రమేష్ని అరెస్ట్ చేశారు అని చెప్పని, జోగి రమేష్ మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నిన్న విచారణ సంస్థ స్పష్టమైన సాక్ష్యాధారాలతో జోగి రమేష్ కుటుంబానికి, అద్దేపల్లి జనార్దన్ కుటుంబానికి ఎప్పటి నుంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఏ బారుల్లో వీళ్ళందరూ కలిసి భాగస్వాములుగా కొనసాగుతా ఉన్నారు, ఎప్పటి నుంచి వీళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అని చెప్పనే స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎవరి చేతికి ఎంత డబ్బు ఇచ్చారు అనే
డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి నేను ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఎక్కడ సమాధానం, ఇప్పుడే తల ఎక్కడ పెట్టుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి? నిన్న జోగి రమేష్ ఆ రీతిని సమర్థించిన నువ్వు ఇవాళ ఛార్జ్ షీట్ లో అన్ని వివరాలు వెల్లడైన తర్వాత జోగి రమేష్ ప్రమేయం తోటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఒక లక్ష్యంతో జోగి రమేష్ ఇది విధమైన ఈ అవకతవకలకు పాల్పడ్డాడు. ఈ నకిలీ మద్యం తయారు చేయించి వాటిని వ్యాపారం చేయించడం ద్వారా, వాటిని మార్కెట్లో చలామణి చేయించడం ద్వారా, వినియోగదారులకు వాటిని అమ్మించడం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. రాజకీయ ఎజెండా కోసం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే లక్ష్యంతో ఈ విధంగా ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదనే ఒక దుస్సాహసానికి అతను ఒడిగెట్టాడు అని చెప్పని వాళ్ళు నిర్ధారణ అవుతున్న తర్వాత ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఇవాళ ఈవీఎంలు బద్దలు కొట్టినా, ఎటువంటి దాడులు దౌర్జన్యానికి పాల్పడినా, దోషంల పోషణకు పాల్పడినా అతనికి చాలా చిన్న ఇష్యూస్. కారణం ఏంటి అంటే అతను పుట్టి పెరిగిన వాతావరణం లాంటిదంటారా? అతను చూస్తూ పెరిగింది, వాళ్ళ తాతను చూస్తూ పెరిగాడు. వాళ్ళ తాత నేపథ్యం ఏంటి? ఎవరి దగ్గర అయితే గుమస్తాకు పనిచేస్తున్నాడో వాళ్ళని చంపి ఆ మైండ్స్ ఆక్రమించుకున్న నేపథ్యం. అవి అతనికి చాలా చిన్న ఇష్యూస్. మనం పెరిగామా లేదా, మనకు ఆస్తులు సమకూర్నియా లేదా, మా నాయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను 1000 కోట్లు సంపాదించా, వాళ్ళ మీడియా సంస్థలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, ఎస్టేట్లు ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, మరి కావాల్సినంతటి డబ్బు ఉంది నా దగ్గర. ఈ డబ్బు సమకూర్చుకునే క్రమంలో నేను ఎంత సంపాదించానని చూస్తున్నారు, నేనేమి కలిగి ఉన్నానని చూస్తున్నారు తప్ప ఎలా సంపాదించాననేది ప్రజలు పరిగణలోకి తీసుకుంటే నాకు అసలు ముఖ్యమంత్రి పదవి దక్కేదా, నేను ఇన్నాళ్ళు రాజకీయాల్లో కొనసాగలుగుతానా, ఇన్ని లక్షల మంది ఇంత స్థాయి ఓటు బ్యాంక్ నాకు ఇప్పటికీ కన్సాలిడేటెడ్ నిలబడగలుగుతుందా? కాబట్టి వాళ్ళ సమాజంలో నేరము, అవినీతి, అరాచకము, దాడులు, దౌర్జన్యాలు అనేవి ఒక ఇష్యూనే కాదు. సమాజానికి అది ఇష్యూగా కానప్పుడు నేను ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి? అలాగే ఉంది ఇప్పుడు. కాబట్టి ఇవాళ నన్ను ఏ సమాజం అయితే గెలిపించిందో ఆ సమాజానికి అవినీతి అనేది ఒక ఫ్యాక్టర్ కానప్పుడు దాన్ని నేను పెద్ద ఇష్యూగా తీసుకోవాల్సిన నష్టం లేదు. నన్ను విమర్శించేవాళ్ళు విమర్శించుకొని, కానీ నన్ను ఆదరించేవాళ్ళు వాళ్ళని నేను ప్రోత్సహిస్తా అని చెప్పని ఎవరెవరైతే ఈయన చుట్టూ చేరి ఈ రప్ప నినాదాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్న ఇటువంటి నాయకుడిని మాత్రం మరొకసారి సమాజం ఓన్ చేసుకోదు అంటానికి నిన్న జరిగిన బీహార్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. తాత్కాలికంగా 2019లో ఆయనకు అవకాశం దక్కుండొచ్చు. ఈయనేంటి, ఈయన పాలనా తీరేంటి, ఈయన సామర్థ్యం ఏంటి, ఈయన నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఈయన విధానాలు ఎలా ఉంటాయి అనేది అవగాహన లేని రోజున ఒక్క ఛాన్స్ అని నేను అడిగిన నేపథ్యంలో 2019లో ఈయనకు అవకాశం దక్కుండొచ్చు. కానీ 2024 వరకు ఈయన పాలనా తీరు, ఈయన విధానాలు, వీళ్ళ శ్రేణుల వైఖరి ఇవన్నీ చూసిన తర్వాత, ఈయన సామర్థ్యం ఏంటనేది అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన తర్వాత, ఈయన పాలన వల్ల తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది ఒక స్పష్టత వచ్చిన తర్వాత ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు మన ఎన్నికల్లో ఇచ్చారు. రేపు భవిష్యత్తులో అయినా ఇంకొక ఎన్నికల్లో అయినా కూడా అంతకంటే భిన్నమైన తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఏం దక్కదు. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా నా వైఖరిలో నేను మార్పు చేసుకోను, నేను ఇలానే ఉంటా, మీరు దేవుణ్ణి అనుకునే వాళ్ళని కొలుసుకోండి, నేను సైతాను సమూహాన్ని పెట్టుకొని నేను ఇలాగే కొనసాగుతానని చెప్పనే ఆలోచన ద్వారా అతను ప్రదర్శిస్తా ఉన్నాడు.